సిటీలో హై రైజ్డ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంటుంది. తక్కువ స్పేస్లో ఎక్కువ ఫ్లాట్లు నిర్మించడానికి అవకాశం ఉండడంతో బిల్డర్స్ ఈ హై రైజ్డ్ బిల్డింగ్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ హై రైజ్డ్ బిల్డింగ్స్ పర్మిషన్ రావాలంటే ఎట్లాంటి పారామీటర్స్ ఫాలో కావాలి, అలాగే ఈ హై రైజ్డ్ బిల్డింగ్స్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, అలాగే దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది, అసలు ఈ హై రైజ్డ్ బిల్డింగ్ రావాలంటే ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి చుట్టుపక్కల ఉండాలి, ఈ అన్ని విషయాలను ప్రస్తుతం మనం చూడబోయే గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. సిటీలో హై రైజ్డ్ బిల్డింగ్ కల్చర్ పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ వెస్ట్ సిటీలో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మణికొండ, పుప్పాల్గూడ, కోకాపేట్, నార్సింగి, అలాగే గచ్చిబౌలి, తెల్లాపూర్, నల్లగండ్ల ఈ ఏరియాల్లో ఎక్కువగా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సిటీ అవుట్స్కట్స్లో 50 నుంచి 60 ఫ్లోర్ల బిల్డింగ్స్ కూడా పర్మిషన్స్ ఈజీగా వస్తున్నాయి. అట్లాంటివి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. ఇక 30 to 50 ఫ్లోర్స్ అయితే పదుల సంఖ్యలో ఒకే చోట పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ మణికొండ దగ్గర ఉన్నాం. మణికొండ నుంచి ఇటు టువార్డ్స్ నార్సింగ్ వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా, వితిన్ 1 to 1.5 కిలోమీటర్ రేడియస్లో సుమారుగా ఒక 20 నుంచి 25 టవర్స్, ఈ హై రైజ్డ్ టవర్స్ మనకు కనిపిస్తున్నాయి. రీసెంట్గా చేసిన ఒక సర్వే ప్రకారం సిటీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎట్లాంటి బిల్డింగ్స్లో ఉంటారని సర్వే చేసిన దానిలో సుమారు 71% ఆఫ్ ద పీపుల్ మేము హై రైజ్డ్ బిల్డింగ్స్లోనే ఉండడానికి ఇష్టపడతామని చెప్తున్నారు. అది కూడా 10+ ఫ్లోర్స్ ఎబోవ్ పైనే, అంటే 10 ఫ్లోర్ల కంటే పైనే ఉంటే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. దీనికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకే ప్రాజెక్ట్లో సుమారుగా 10 టవర్స్ ఉన్నాయి. ఈ 10 టవర్స్లో ఒక్కొక్క టవర్లో సుమారుగా 3 నుంచి 350 ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని కలిపి 3400 ఫ్లాట్స్ వరకు వస్తాయి. సపోజ్ మనం ఒకే కారు ఉన్నదనుకున్నా కూడా ఒకేసారి 3000 కార్లు రోడ్డుపైకి వస్తే ఎట్లా ఉంటుంది ట్రాఫిక్. సో దానికి అనుగుణంగా ఎంతవరకు రోడ్డు ఉండాలి, రోడ్డు ఎక్స్పాన్షన్ ఎట్లా ఉండాలి అనేది ఇంపార్టెంట్. హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం ఏ రోడ్డు అయినా ఏదైనా 20 ఫ్లోర్స్కు ఎబోవ్ ఉన్న హై రైజ్డ్ బిల్డింగ్స్ దేనికైనా సుమారుగా ఇటు 100 ఫీట్ రోడ్డు, అప్రోచ్ రోడ్ అనేది మస్ట్గా ఉండాలి. మెయిన్ రోడ్డు కనెక్టివిటీ ఉండే అప్రోచ్ రోడ్డే 100 ఫీట్ రోడ్ అనేది మస్ట్గా ఉండాలి. 20 ఫ్లోర్స్కు బిలో అయితే 60 ఫీట్ రోడ్డు ఉండాలని రూల్స్ చెప్తున్నాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం అప్రోచ్ రోడ్డు 50 ఫీట్స్ రోడ్డు మాత్రమే ఉంది. సో ఇందులో నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఇక్కడికి వస్తే అప్పుడు దీని పరిస్థితి ఏంది? ఈ రోడ్డును ఎక్స్పాన్షన్ ఫ్యూచర్లో ఒకవేళ ట్రాఫిక్ పెరిగితే ఎక్స్పాన్షన్ చేద్దామన్న కూడా ఇక్కడ చేసే పరిస్థితి లేదు. ఏ సిటీలో అయినా హై రైజ్డ్ బిల్డింగ్స్ కట్టాలంటే ఎఫ్ఎస్ఐ నిబంధనలు అనేది మస్ట్గా పాటించాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. కానీ హైదరాబాద్లో ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కి ఎట్లాంటి నిబంధనలు లేవు, ఎట్లాంటి కండిషన్స్ లేవు. సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమని ఎఫ్ఎస్ఐ నిబంధనలు పూర్తిగా తొలగించి బిల్డర్లకు ఫ్రీడమ్ ఇచ్చేశారు. సో ఈ ఎఫ్ఎస్ఐ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh స్క్వేర్ మీటర్ ల్యాండ్ ఉన్నదనుకో, మనకు ఆ 1 lakh స్క్వేర్ మీటర్ ల్యాండ్లో ఎంత మేర ఈ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియా ఉండాలనేది ఈ ఎఫ్ఎస్ఐ చెప్తుంది. నేషనల్ యావరేజ్ వచ్చేసి 2.5% ఈ ఎఫ్ఎస్ఐ ఉంటుంది. కానీ మన దగ్గర మాత్రం ఇది 9 to 12 మధ్యకి వెళ్ళిపోయింది. మామూలుగా మనం చూస్తే బెంగళూరులో 2.5 నుంచి 3.35 వరకు ఉంది, చెన్నైలో 1.5 నుంచి 2 వరకే ఉంది, అది ఢిల్లీలో 1.2 నుంచి 3 వరకు ఉంది, అహ్మదాబాద్ లాంటి సిటీస్లో 1.2 నుంచి 1.8 ఉంది, పూణే, ముంబైలో 1.25 నుంచి 2.25 వరకు ఉంది. అది హైదరాబాద్కి వచ్చే వరకు మాత్రం ఒక 1 lakh స్క్వేర్ మీటర్ ఏరియా వాళ్ళకు ల్యాండ్ ఉంటే దానిలో పైకి 9 నుంచి, అంటే 9 lakh స్క్వేర్ మీటర్ నుంచి 12 lakh స్క్వేర్ మీటర్ వరకు బిల్డప్ ఏరియా వీళ్ళు కట్టేస్తున్నారు. ఇంత పెద్ద ఫ్లాట్స్ నుంచి, ఇన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్న ఫ్లాట్స్ నుంచి వచ్చే మురుగునీరు అంతా కూడా వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారు, వాటన్నిటిని కూడా ఎలా బయటికి పంపుతారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే నెక్స్ట్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. హై రైజ్డ్ బిల్డింగ్స్ వస్తాయి, ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, వీటి గురించి మీరు ఏం చెప్తారు? గత 4 సంవత్సరాల నుండి ఏదైతే
నిజాంపేట కార్పొరేషన్, దుండిగల్ కార్పొరేషన్లో నిజాంపేట కార్పొరేషన్లోనే మున్సిపల్ కార్పొరేషన్ అయినాక 1500 నుండి 2000 అపార్ట్మెంట్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిళ్ళు. అదేవిధంగా దుండిగల్ వాళ్ళు కూడా హైటెక్ సిటీకి కుక్కట్పల్లికి రావాలంటే కూడా ప్రగతి నగర్ మీదకి వెళ్ళాల్సిందే. ప్రగతి నగర్ నుండి జేఎన్టీకి వెళ్ళాలన్నా, బాచ్పల్లి నుండి మెయిన్ రోడ్డు నిజాంపేట క్రాస్ రోడ్కి వెళ్ళాలన్నా కూడా ఇదే మెయిన్ రహదారి. ఈ 2 రహదారులు కూడా 50 ఫీట్ల కంటే మించిలేవు ఈ రోడ్లు. ఏదైతే మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్లు ఉన్నా కూడా మరి హెచ్ఎండి అధికారులు పర్మిషన్లు ఇస్తున్నారు, డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం రేడియల్ రోడ్స్ చేయాలి. గత ప్రభుత్వంలోనే కొన్ని నిజాంపేట కార్పొరేషన్లో మాకు తెలిసి 4 పర్మిషన్స్ 40 అంతస్తులకు ఇచ్చిళ్ళు. అక్కడొకటి, ఇదొకటి, అదేవిధంగా బాచ్పల్లిలో ఈ 3. ఇప్పటికే మేము పొద్దున సాయంత్రం చూడండి, ఇక్కడ బాచ్పల్లి నుండి కానీ అక్కడ ప్రగతినగర్ నుండి కానీ జేఎన్టీకి వెళ్ళాలంటే 1.5 అవర్ పడుతుంది. ఇప్పుడే ఇది పరిస్థితి ఉంటే ఈ 40 అంతస్తుల ఏదైతే అపార్ట్మెంట్లు వస్తే భవిష్యత్తులో ప్రజలు మాత్రం ఈ రోడ్ను అవాయిడ్ చేసుకొని 2 వీలర్స్ కానీ లేకుంటే వేరే హైవే నుండి వెళ్ళాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు. ఈ 40 అంతస్తులకు ఎందుకు ఇస్తున్నారు? బేసిక్ ఎమ్యూనిటీస్, రోడ్లు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ కల్పించకుండా మాకు హై రైజ్ 40 అంతస్తుల బిల్డింగ్లు ఇస్తే భవిష్యత్తులో మా పరిస్థితి ఏందని అడుగుతున్నాం. రోడ్లు ఆల్రెడీ చిన్నగా ఉన్నాయి, వీటితోటి ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇదే కాకుండా డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఇప్పటికే ఈ సమ్మర్ వచ్చిందంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతాయి. సో దీంతో బోర్లు పోయాయి. సో ఒకే ప్లేస్లో, ఇంత తక్కువ ప్లేస్లో సుమారు 400 నుంచి 500 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ వాటర్ సప్లై ఎట్లా ఉంటుంది? ఒకవేళ వీళ్ళు బోర్లు వేస్తే చుట్టుపక్కల వాళ్ళకి గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మా నిజాంపేట కార్పొరేషన్లో ఇప్పుడే మేము మెమరాండం ఇచ్చేస్తున్నాం. ఏదైతే మా కార్పొరేషన్కి 4 లక్షల జనాభాకి రోజుకు 4.5 కోట్ల లీటర్ రావాలి. కానీ ఈరోజు వస్తున్నాయి మాకు 2.5 కోట్ల లీటర్లే. ఇప్పుడే మేము మెమరాండం ఇచ్చేస్తున్నాం, పూర్తి అథెంటిక్ ఆర్డర్స్తో ఇచ్చినాం. ఇప్పటికే మాకు 5 కోట్ల లీటర్ రావాల్సిన 2.5 కోట్ల లీటర్లు వస్తుంటే ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి అపార్ట్మెంట్లు కడితే మాకు ఇప్పటికే నీళ్ళు సరిపోతలేవు. ఇక భవిష్యత్తులో నీళ్ళు ఏమి ఇస్తారు? ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఇవి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికే చాలా ఇబ్బందికరమైన ట్రాఫిక్ ఉందండి. మెయిన్ ఇక్కడ ట్రాఫిక్ ప్లస్ డ్రైనేజ్ ప్లస్ వాటర్ 3 ప్రాబ్లం అయితే ఉంటాయి. ఇంకా ఇట్లాంటి వాటి వల్ల వచ్చిందంటే ఇంకా సమస్యలు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా ఎలా ఉంటుంది మామూలుగా మార్నింగ్ 9 o'clock? ఎందుకంటే దీనిలో ఉండేటోళ్ళు అంతా ఆఫీస్లకు వెళ్ళేటోళ్ళు, బిజినెస్లకు వెళ్ళేటోళ్ళు మార్నింగ్ టైంలోనే వాళ్ళు బయటకు వస్తారు. ఒకేసారి ఇన్ని కార్లు వస్తే ఎట్లా ఉంటుంది? ఇక పొద్దునైతే అది ఒక నరకయాతన ప్రయాణమే అనుకోవాలా. పొద్దున సాయంత్రం 2 times. కొంచెం మధ్యాహ్నం అయితే కొంచెం రిలాక్స్ ఉంటుంది. కానీ ఇక వీళ్ళు కూడా ఇంకా ఎంటర్ అయిపోతే ఇంకా 1,000 కుటుంబాలు వస్తాయి. 1000 కుటుంబాలు వచ్చినాక ఈ రోడ్ల కెపాసిటీ సరిపోదు. ఇక కంపల్సరీ చాలా ఇబ్బందులు పడతామండి. ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఇబ్బందులు సరిపోక, ఈ ట్రాఫిక్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఆ ఇబ్బందులు సరిపోక మళ్ళీ ఇప్పుడు వీటితోటి మరింత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. హైరైజ్ బిల్డింగ్స్ పైన మనతో మాట్లాడడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా చోట్ల సిటీలో ఎస్పెషల్లీ ఈ వెస్ట్రన్ సైడ్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోయినా కూడా హైరైజ్డ్ బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఇస్తున్నారు, వాటికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రేపు ఆక్యుపై కూడా అవుతుంది. సో ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది సార్? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోయినా అన్ని ఫ్లాట్స్ వస్తున్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది? ప్రజలకు సిటీల వైపు మొగ్గు ప్రయాణం చేస్తారో ఎంప్లాయ్మెంట్ కోసము, దానికో ఉన్న ప్లేస్లోనే మనము పైకి పోవాల్సిన వర్టికల్ గ్రోత్ అంటారు, పైకి పోతూ ఉంటాము. 50 అంతస్తుల వరకు దాన్ని హై రైజ్ బిల్డింగ్స్ అంటారు. 50 దాటితే స్కై స్క్రేపర్స్ అంటారు. మొత్తం ప్రపంచంలో ఈ ట్రెండ్ ఉంది. కాకపోతే డెవలప్డ్ కంట్రీస్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మన దేశంలో కూడా ఎన్బిసి నేషనల్ బిల్డింగ్ కోడ్ అని ఉంది. ఆ కోడ్ ప్రకారంగా రోడ్ ఎంత ఉంటే ఎంత హైట్కు తీసుకోవాలా, దాంట్లో ఏమేమి యొక్క అగ్నిమాపక దాని గురించి, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏం చేయాలా, ఇవన్నీ దాంట్లో క్లియర్గా ఉంటాయి. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మున్సిపాలిటీ కానీ హెచ్ఎండిఏ కానీ రూల్స్ను ఇచ్చేస్తలేరు. ముఖ్యంగా రేరా అనే సంస్థ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాళ్ళు ఈ యొక్క బిల్డింగ్ అసలు ఫస్ట్ ఓనర్షిప్ ఉందా, తర్వాత వాళ్ళు చెప్పేటి ఏమేంటి, తర్వాత వాళ్ళు ప్రజలకు అంటే అక్కడ కొన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నది వాళ్ళు పరిశీలిస్తారు. సో ఇప్పుడు కొద్దిగా కంట్రోల్ అయింది. కానీ ఒక 10 years బ్యాక్ ఈ హై రైజ్ బిల్డింగ్స్ వాళ్ళు ఏది చెప్పినా కానీ కొనుక్కోవడం, తర్వాత వాళ్ళు చెప్పినవన్నీ కూడా దాంట్లో ఉండకపోవడం జరిగింది. ముఖ్యంగా హై రైజ్ బిల్డింగ్స్ లోపల ఏంటంటే ఆ బిల్డింగ్ నుంచి వచ్చే జనాభా
రోడ్ మీదకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, కంజెషన్ ఎట్లా ఉంటుంది. అట్లాగే అక్కడ తయారైనటువంటి మురికి నీరు మరి డ్రైనేజ్ సిస్టంలోకి పోయినప్పుడు ఆ ప్రెషర్ ఏం పడుతుంది దాని మీద అన్నది, ఇటువంటివన్నీ ఆలోచించి పర్మిషన్ ఇవ్వాల్సిందే. మున్సిపాలిటీ లోపల ఇన్ని తప్పులు జరుగుతున్నా పై అధికారులు మరి ఇది మీరు కట్టిదాకా ఎట్లా ఊకున్నారు, రాత్రికి రాత్రి కట్టిందైతే కాదు, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే మినిమం 1 year అవుతుంది, ఒకసారి 2 years కూడా అవుతుంది. మరి ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేయలేదా ఇది అని అడిగే నాతుడు లేకుండా పోయినాడు. దాంతో ఈ విధంగా విచ్చలవిడిగా ఇదవుతుంది. ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. స్పేస్ ఎంత, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉందా లేదా, ఇన్ని ఫ్లాట్స్కి సరిపోను డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, వాటర్ కనెక్షన్ ఉందా, ఇవన్నీ చూసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. ఈ హైరైజ్డ్ బిల్డింగ్ గురించి మనతో మాట్లాడడానికి అక్షర గ్రూప్ డెవలపర్ అశ్విని రావు గారు ఉన్నారు. వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో చెప్పండి సార్, ఈ హైరైజ్ బిల్డింగ్ కల్చర్ అనేది సిటీలో చాలా వరకు పెరిగిపోతుంది. అసలు ఈ హైరైజ్ బిల్డింగ్స్ రావాలంటే ఎట్లాంటి పర్మిషన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది? పర్మిషన్స్ విధంగా మీరు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. కానీ ఇవన్నిటికంటే ముందు మీరు హైరేజ్ వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ నుంచి ప్లస్ బిల్టప్ ఏరియా ప్రకారంగా ఎక్కువ బిల్టప్ ఏరియా కట్టినప్పుడు మీకు ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ కానివ్వండి, లేకపోతే ఫైర్ సేఫ్టీ గురించి ఫైర్ ఎన్ఓసి తీసుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది హైరేజ్ కట్టినప్పుడు కానీ, గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టినప్పుడు కానీ. సో అసలు మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే మన హైదరాబాద్లో ఇంతగా హైరైజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎందుకు పెరిగిపోతుంది, ఈ కల్చర్ ఎందుకు ఇక్కడ వస్తుంది? ఫస్ట్ మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ డెవలప్ అయింది మన దగ్గర. ముందు ఒక 10 సంవత్సరాల ముందు సిటీలో 1000 గజాలలో, 2000 గజాలలో, 500-600 గజాలలో అపార్ట్మెంట్స్లో ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ కానివ్వండి, చిన్న అపార్ట్మెంట్స్ కల్చర్ ఉండేది. అది ఇప్పుడు పెద్ద మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా సిటీ పెరిగినందుకు, చాలా విస్తీర్ణంగా పెరిగింది సిటీ పెరిగినందుకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రావడం, అది ఒక గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ ఫస్ట్ వచ్చింది. మనం అది గమనించాలి. అయితే మనం ఇక గేటెడ్ కమ్యూనిటీ కల్చర్కి అలవాటు పడ్డాక దాంట్లో ఉన్న సెక్యూరిటీ, దాంట్లో ఉన్న ఫెసిలిటీసు, దాంట్లో ఉన్న అన్ని మనం అది అనుభవించిన తర్వాత అది అందరికీ రుచి తగిలింది. ఇప్పుడు ఆ రుచి తగిలిన తర్వాత చిన్న బిల్డింగ్లో ఉండడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ల్యాండ్ వాల్యూ మ్యాచ్ చేయడానికి హైరేజ్ వెళ్తున్నాం మనం. అదొక పరిణామము హై వాల్యూ ఆఫ్ ల్యాండ్ వల్ల. సో ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కూడా మన దగ్గర హైదరాబాద్ సిటీలో ఎట్లాంటి పరిమితులు లేవు. సో ఇది హెల్ప్ అవుతుందా బిల్డర్స్కి ఇట్లాంటి హైరైజ్ బిల్డింగ్స్ కట్టడానికి? మీరు ఒక చాలా కీలకమైన పాయింట్ రేజ్ చేశారు. మొత్తం ఇండియాలో ప్రతి సిటీ, మేజర్ సిటీస్లలో ఒక ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది ఒక నిబంధన ఉంటుంది. ఇంతలో ఇంతే కట్టాలి అని ఒక గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉంటుంది. అయితే మన దగ్గర హైదరాబాద్లో 2006 ఆన్వర్డ్స్ నుంచి మన దగ్గర ఏంటంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది ఇండెక్సేషన్ లేదు మన దగ్గర. ప్లాట్ సైజుని బట్టి, మీ ముందున్న రోడ్ సైజుని బట్టి, మీ ప్లాట్ విస్తీర్ణం బట్టి మీకు హైట్ కానీ బిల్టప్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం దేశంలోనే అతి ఎక్కువ బిల్టప్ ఏరియా మన దగ్గర ఉంది ఇప్పుడు. అయితే అందుకు కూడా ఒక పెద్ద కారణం ఏంటంటే ల్యాండ్ వాల్యూస్ పెరగడం. ఎందుకంటే మన దగ్గర ఆ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అదే గజంలో మనం ఎక్కువ కట్టగలుగుతాం కాబట్టి బయట నుంచి వచ్చి ఇక్కడ చాలా డబ్బు పెట్టి ఎక్కువ రేట్లో కొని ఎక్కువ కడదాం అనే ప్రయత్నంలో కూడా హై రేజ్ వెళ్ళడం కూడా అదొక పెద్ద కారణం. ఇప్పుడు మనం చూస్తే ఈ మణికొండ అట్లాంటి ఏరియాలో 60 feet రోడ్డు, 80 feet రోడ్ పక్కన పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. సో వీటిని రేపు ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా? ఈ విషయంలో సుదీర్ఘంగా మేము బిల్డర్స్ వైపు నుంచే కాదు, గవర్నమెంట్ వైపు నుంచి, బిల్డర్స్ వైపు నుంచి చేయవలసింది ముందుకు పోవాలి. దీంట్లో ఒక కీలకమైన పాత్ర ల్యాండ్ ఓనర్స్ది. అందరం ఏమనుకుంటామంటే బిల్డర్స్ కడుతున్నారు ఇది అంటారు. మేము ఓన్లీ డెవలపర్స్ మాత్రమే, ల్యాండ్ ఓనర్స్ కాదు. హైదరాబాద్లో 90% బిల్డింగ్స్ సొంత భూమిలో ఎవరు బిల్డర్ కట్టరు. ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర తీసుకొని మనం కట్టే పరిస్థితి ఉంటుంది. అయితే ల్యాండ్ ఓనర్ ఎక్స్పెక్టేషన్ నేను మ్యాచ్ చేయడానికి నేను పైకి వెళ్తున్నాను, ఇంకా ఎక్కువ కట్టవలసి వస్తుంది. కానీ అందరూ ఆలోచించవలసింది ఏంటంటే, మనం ఒక బెంగళూరు పరిస్థితికి రాకముందే కొంచెం ఒక మెట్టు ఆగి ఆలోచించి అసలు మనం ఎంత కట్టాలి,
అసలు స్ప్రెడ్ అంటే సిటీ కూడా ముందుకు పోయి కట్టాలి అంటే మీకు ఎంత పెద్ద హైదరాబాద్లో మరి మీరు గమనిస్తే వేరే సిటీస్తో కంపేర్ చేస్తే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిగ్గెస్ట్ అన్నిటికంటే పెద్ద రోడ్లు అందరినీ ఉన్నాయి. అయినా కూడా అవి సరిపోని పరిస్థితి వస్తుంది మనం ఇలాగే వెళ్తే. అందుకు ఒక్కసారి అందరం కూడా ఆలోచించి దానికి ఎలా చేయాలనేది గవర్నమెంట్తో సహా మాట్లాడుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం సిటీలో వస్తున్నటువంటి హైరైజ్ బిల్డింగ్స్ అన్ని ప్రమాణాలను పాటిస్తూనే కడుతున్నారు. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీటికి డిమాండ్ కూడా పెరుగుతుంది. మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్డు విషయంలో ప్రభుత్వం, బిల్డర్స్ అందరూ కూర్చొని మాట్లాడాలి, ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఇప్పుడే చూసుకోవాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదులతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.